హలో ఫ్రెండ్స్, ఇదిగోండి కుంకుడుకాయలు. ఇవి పౌడర్ చేసుకున్నవి. ఇది కొన్ని వేసుకొని కుంకుడుకాయ లిక్విడ్ ఇవి. ఇదిగోండి ఉసిరికాయ లిక్విడ్. ఇవి వేసుకొని తలకు మసాజ్ చేయాలి. ఇదిగోండి ఉసిరికాయ కుంకుడుకాయతో ఇలా మసాజ్ చేసుకున్నారు. ఇదిగోండి ఇలా మసాజ్ చేసుకొని పావుగంట ఉంచేసుకోవాలి. ఇలా మసాజ్ చేయాలి. ఉసిరికాయ కుంకుడుకాయ కలిపిన వాటర్ చల్లగా నరాలు కూల్గా అయిపోతాయి. ఇది ఇలా వేసుకొని మసాజ్ చేసుకొని కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఇలా ఇదిగోండి, ఎక్కడ కూడా ఒక్క వైట్ హెయిర్ లేదు, చూసారా? ఇది వాడటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మీకు చూపిస్తున్నా. నాకు 49 సంవత్సరాలు. నా ఇంటికి ఇన్ని ఉండాలని నాకేం లేదు, కాకపోతే అవి పెరుగుతుంటాయి. నేను వాడే పదార్థాలు, నేను ఉసిరికాయ తింటాను కాబట్టి స్వీట్ రూపంలో, తర్వాత కుంకుడుకాయలు తలకు మసాజ్ చేసుకోవడం ఉసిరికాయలతో, వీటితో చిన్నప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు అవే చేస్తున్నాను కాబట్టి ఆ ఎంటికలు పెరుగుతూనే ఉంటాయి. ఊడుతున్నా మళ్ళీ కొత్తగా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇలా చూపిస్తున్నా. కాకపోతే నా ఎంటికలు నిన్ను ఉండాలని నాకేం ఆశ లేదు. నా ఊడిపోయినా నష్టం లేదు, ఎందుకంటే మా వయసులో అయిపోతున్నాయి. కాకపోతే ఇప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తుంటే బాధేస్తుంది. ఈ చిన్న వయసులోనే తెల్ల ఎంటికలు రావటం, ఎంటికలు ఊడిపోయి పీసులు రావటం, ఇలా చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ వయసులోనే పిల్లలు ఇలా ఉంటే మా వయసు వచ్చేటప్పుడు పిల్లల ఎంటికలు ఏమవుతాయో అని బాధేసి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు మాత్రం నేను చెప్పే పాటించండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇవే: మెంతులు, మందారపాకు, కుంకుడుకాయ, ఉసిరికాయ, యాపాకు. ఇవి ముఖ్యంగా డిఫరెంట్గా రకరకాల పద్ధతుల్లో మీరు పిల్లల కోసం వాడుకోండి ఫ్రెండ్స్. నేను ఇదే మీకు చెప్పేది. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇదిగోండి, నా హెయిర్ గ్రోత్ పెరిగినవి లేదో నాకైతే అర్థం కాదు కాబట్టి ఇలా వీడియోలో నేను చూపిస్తున్నా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి.